నిన్నటి వీడియోలో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేశాను. ఈ రోజైతే నెక్స్ట్ కట్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది. నెక్స్ట్ షోల్డర్ కొలుస్తున్నాను. షోల్డర్ వచ్చేసి ఇక్కడ 2.5 ఇంచులు, ఖర్చులతో కలిపి 3.5 ఇంచులు. ఈ 3.5 ఇంచులు ఈ 6 ఇంచుల్లో నుంచి 3.5 ఇంచులు తీసేస్తే 2.30 ఇంచులు. నెక్స్ట్ కట్ వర్క్ పెడుతున్నాను కాబట్టి బక్రం పీస్ తీసుకుంటున్నాను. ఈ 2.30 ఇంచులకి 1.5 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకోవాలి. 2.5కి 1.5 కలపడం అంటే 4 ఇంచులు. 4 ఇంచులకి మార్క్ చేసుకొని ఈ విధంగా ఫోల్డ్ వేసుకోవాలి. అలాగే బ్యాక్ నెక్ డ్రా చేస్తున్నాను కాబట్టి 3 ఇంచెస్కి డౌన్ చేసుకుంటున్నాను. ఇక్కడ మోడల్ వచ్చేసి పాట్ నెక్లో కట్ వర్క్. కస్టమర్ అయితే ఒక పిక్ పంపించారు, సేమ్ అలానే బ్యాక్ నెక్ అనేది పెట్టమన్నారు. దానికోసం 3.5 కాడ నుంచి మళ్ళీ 5 ఇంచెస్కి ఈ విధంగా కిందకి మార్క్ చేసుకొని బాక్స్ డ్రా చేసుకున్నాను. అలాగే కింద నుంచి పై వైపుకి 1.5 ఇంచులకి మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్ వేసుకోవాలి. అలాగే 1.5 ఇంచుల దగ్గర నుంచి ఈ విధంగా రౌండ్ తీసుకోవాలి. లైన్కి కిందన పైన ఒక 1/2 ఇంచు కట్ వర్క్ పెట్టుకోవడానికి పైన కిందన ఒక 1/2 ఇంచు స్ట్రైట్ లైన్ వేసుకోవాలి. అలాగే కట్ వర్క్ ఈక్వల్గా రావడానికి కోసం వేస్ట్ పీస్ని తీసుకొని రౌండ్ షేప్ అనేది కట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఈ విధంగా లైన్స్ మీద డ్రా చేసుకుంటున్నాను కట్ వర్క్ అనేది. మనం ఇక్కడ కిందన పైన 1/2 ఇంచుతో స్ట్రైట్ లైన్ వేసుకున్నాం కదా, ఆ స్ట్రైట్ లైన్స్ మిడిల్లోనే రావాలి ఈ కట్ వర్క్ రౌండ్ అనేది. నెక్స్ట్ చుట్టూరా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేస్తున్నాను. డిజైన్ కట్ చేయడం కోసం ఈ విధంగా పిన్స్ పెడుతున్నాను, అటు ఇటు జరగకుండా నీట్గా రావడం కోసం ఈ విధంగా షేప్ అనేది కట్ చేసుకుంటున్నాను. ఒకసారి ఓపెన్ చేసి కూడా చూపిస్తాను నెక్ ఎలా వచ్చిందో. ఇదిగోండి ఇలా ఉంటుంది అనమాట మోడల్. ఇది వచ్చేసి బ్యాక్ నెక్. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కట్ చేద్దాం. ఫ్రంట్ నెక్ డ్రా చేసిన వీడియో క్లిప్ అనేది మిస్ అయింది. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్. దీనికి కూడా కట్ వర్కేను. కట్ చేసిన తర్వాత చూపిస్తాను నెక్ ఎలా ఉందో. దీనికి కూడా ఎక్స్ట్రా 1 ఇంచు చుట్టూరా ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకోవాలి. అలాగే కట్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా కట్ చేయాలి, ఒకవేళ అటు ఇటు పోయినా కానీ నెక్ అనేది పాడవుతుంది. నెక్స్ట్ కటింగ్ అయిపోయినాక చూస్తే లుక్ ఇలా ఉంటుంది. ఫ్రంట్ కూడా కట్ వర్కేను. నెక్స్ట్ వీటిని ఐరన్ బాక్స్తో లైనింగ్ పీసులకి జాయింట్ వేస్తున్నాను. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ అనేవి ఫర్దర్ వీడియోస్లో వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.